ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 8వ తారీఖు లగాయితూ మార్చి 14వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు, సింహరాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాలు, అలాగే మీనమందు శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. మీరు గమనిస్తే వ్యయగురుడు, అలాగే ఈ రాశికి ఏర్పడ్డటువంటి అర్గళం అంటే గురుకేతువుల యొక్క అర్గళం కానీ, అష్టమ స్థానస్థిత గ్రహాలు అష్టమ రవి, కుజ, రాహు, బుధ గ్రహాలు, అలాగే నవమ స్థానస్థిత శుక్ర, శనేశ్వరులు, అంటే ఇలా 9 గ్రహాలు కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి. వారాంతంలో కేవలం చంద్రుడి యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. అంటే వారం ప్రారంభంలో చంద్రుడు ప్రతికూలంగానే ఉండడం వల్ల 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఏమవుతుందండి? అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుందండి అన్నాడు. అంటే అదృష్టం ఉండదు, పలానా నెగిటివ్ జరగడానికి కారణం ఉండదు, పలానా వాళ్ళు నీ మీద వేలులా పెట్టి చూపించడానికి ఏ కారణము ఉండదు. ప్రతి చిన్న విషయంలోనూ మీకు ప్రతికూలతలు రావడము, లేదా పనులన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అంటే ఇవాళ అవుతుంది ఈ పని అనుకుని 100% ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తూ నా పని వాళ్ళ అవ్వదు, ఇంకొక వారం రోజులకు వాయిదా పడిపోతుంది. అలాగే కాలాతిక్రమం, ప్రతిదీ కూడా సమయానుకూలంగా అవ్వకుండా కాలాతిక్రమంగా అవుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఇవాళ ఖచ్చితంగా మనం ఇవాళ 8ంటికి బయలుదేరాలనుకున్నప్పుడు ఆ రోజే 12 అవుతుంది, బయలుదేరలేకపోతారు. అంటే సమయం ఎంతలా ఇబ్బంది పెడుతుందంటే ఏదో ఒక అవాంతరంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుందండి అంటే, గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇవాళ ఏంటో నా టైం ఇలా ఉంది, నా టైం బాగాలేదనో, గ్రహస్థితి బాగాలేదనో ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అదే మాదిరిగా ఈ 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు చేసేటువంటిది ఏది ఉండదు. కొంత ప్రవాహం బాగా బలంగా ఉందనుకోండి, ఈత కొడుతున్నప్పుడు ఏం చేస్తారు? అయితే ఉన్న చోటే ఉండిపోతారు, లేదా ప్రవాహానికి అనుకూలంగా అంటే ఏ ఫ్లో ఏ డైరెక్షన్లో వెళుతుందో అలా వెళ్ళిపోతారు. తప్పితే ప్రవాహానికి ఎదురిద్దామని ప్రయత్నం చేసామనుకోండి, ఆయాసం మిగులుతుంది తప్పితే అక్కడ ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రవాహానికి ఎదురీదకూడదు. అంటే పరిస్థితులు ఏమైనా వస్తే వాటిని మొండి పట్టుదలతోటి మనం ఎందుకు ఇది అవ్వదో అని కూర్చోకూడదు. ఓకే, అవ్వలేదు కాబట్టి ఇంకో వారంలో లేదా ఇంకో రోజులో చూసుకుందామని ముందుకెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాలంతో పోటీ వద్దు, కాలానికి అనుకూలంగా వెళ్ళిపోండి. ఇది కొంతకాలం పాటు అలా చేస్తేనే బాగుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.